హాయ్ హలో ఇవాళ నేను రావి చెట్టు వేప చెట్టు గురించి అయితే ఈ వీడియో అండి. ఇది మా గ్రామంలో ఉన్న గంగానమ్మ తల్లి అనమాట. ఈ అమ్మవారికి ఎక్కువగా మొక్కుబడులు అవి తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇది ఒక తెగవారికి బాగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు అనమాట. అలాగే అమ్మవారికి ఎదురుగుండా అయితే ఇలా పోతురాజు బాబు కూడా ఉంటాడు. ఎందుకంటే అమ్మవారు ఉన్న చోట పోతురాజు కూడా ఉండాలి అని చెప్తారు కదా. అందుకని అయితే ఇలా అమ్మవారికి ఎదురుగుండా అయితే ఈయన నిలబెట్టారు. దీనికి సపరేట్గా గది అయితే ఇచ్చారు. ఈ గుడిలో విశిష్టత ఏంటంటే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉందన్నమాట. ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి, దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియో. అవర్ గార్డెనర్ సుజాత, వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. ఇవ్వండి, ఇలా అయితే ధాన్యాన్ని కూడా ఇక్కడ కట్టారు. ఎందుకంటే అది దేవుడికి సమర్పించినట్టు, అలాగే అలా పెట్టి ఉంచడం వల్ల పక్షులు అనేవి వచ్చి తింటాయి కదా, అందుకని వీటిని అయితే ఇలా తయారు చేసి పెట్టారనమాట. ఇదిగోండి, ఇక్కడ ఉంది వేప రావి చెట్టు రెండు కలిసిన మొక్క అనమాట ఇది. అయితే ఇక్కడ మొక్కుబడులు కూడా ఇస్తారు వీళ్ళు ఈ అమ్మవారి దగ్గర. చూడండి చెట్టు ఎంత పైకి ఉందో. సుమారు దీనికి ఒక 40-50 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. చెట్టు అంతా అయితే ప్రస్తుతం ప్రూనింగ్ చేశారు. ఎందుకంటే వేసవకాలం మనం కొమ్మలు అనేది కత్తిరించుకుంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి కొత్త కొమ్మలు వస్తాయి కదా, అందుకని. ఇదిగోండి, వేప రావి రెండు కనబడుతున్నాయా మీకు? ఈ వేప గాలి పీల్చడం వల్ల కొన్ని ఆరోగ్యకరమైన గాలులు అనేవి దాని నుంచి రావడం వల్ల అది పీల్చడం అనేది ఆరోగ్యానికి మంచిది. అలాగే రావి చెట్టు చాలా ఆరోగ్యం అండి. దీంట్లో అనేకమైనటువంటి బ్యాక్టీరియాలను తొలగించే గుణం ఉంటుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని బాగా ఎక్కువగా రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడైతే ఇలా అమ్మవార్లని ముగ్గురు మూర్తుల్ని అయితే ప్రతిష్ఠించారు. ఇవి కేవలం సిమెంట్తో చేసినవే. ఇవ్వండి, మొదలు చూసారా, దీనికైతే పసుపు కుంకాలు చేసి పూజలు చేస్తారు. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నదానికి ప్రదక్షిణాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న కార్యాలు నెరవేరుతాయని, అలాగే మనకి కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. రావి చెట్టుకి 5 లేదా 11 ప్రదక్షిణాలు చేయడం అనేది ఉత్తమం అన్నమాట. రావి చెట్టు ప్రదక్షిణం చేయడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు అయితే తగ్గుతాయి. దీని బెరడు కూడా ఉపయోగకరమేనండి. అలాగే వేప కషాయాలు, వేప చెట్టు దాని విశేషం కూడా తెలుసు కదా. ఇంకో చూడండి, ఇదంతా ప్రూనింగ్ చేశారు. ఈ లెఫ్ట్ సైడ్ మీకు ఒకటే కొమ్మ కనబడుతుంది కదా, అది రావి చెట్టు. రైట్ సైడ్ ఉన్నది వేప చెట్టు అన్నమాట. వేప ఆకుల్ని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయడం వల్ల కొన్ని చర్మ సమస్యలు అనేది తగ్గుతాయి. రావి ఆకుల్ని తీసుకొని కషాయంలో కాసుకొని తాగడం వల్ల లోపల బాడీలో ఉన్నటువంటి కొన్ని హానికర బ్యాక్టీరియా అనేది నశింపజేస్తుంది. అలాగే ఆ రావి ఆకుల వల్ల నులి పురుగు సమస్య కూడా తగ్గుతుంది అనమాట. స్త్రీలలో వచ్చే రుగ్మతలు కూడా రావి ఆకులో తగ్గించే గుణం ఉంటుంది. అలాగే వేప ఆకు తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది ఇదవుతాము. ఇగోండి, ఇక్కడ వేర్లు కనపడుతున్నాయి కదా, ఈ వేరు అయితే పైనుంచి కింద వరకు వచ్చిందనమాట. ఇది పక్కన ఉన్నది వేప చెట్టు, ఆ వేర్లు రావి చెట్టు. ఈ రావి చెట్టు వేరులు అయితే పైనుంచి కిందకి ఈ వేప చెట్టు మీద నుంచి అయితే వచ్చినాయండి. ఏదో చూడండి, చెట్టు కూడా చాలా పెద్దది. రావి బెరడు కానీ వేప బెరడు కానీ మొత్తం మొక్క అంతా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలండి. ఈ చెట్టుని ఒకవేళ మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా నరికేసామే అనుకోండి, ఆ నరికేసిన తర్వాత ఇది సైంటిఫిక్గా నిరూపితమైందనమాట. 6 నెలల పాటు దానిలో ఉన్న శక్తులు అనేది అక్కడే ఉంటాయంటండి. అందుకని ఈ చెట్టుని అయితే నరికిన తర్వాత 6 నెలల వరకు ఎటువంటి కార్యక్రమం చేయకూడదని చెప్తారు. ఇంకో వీడియోలో కలుసుకుందాం.